ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. నువ్వు నీ జర్నీలో అంటే మొదట వచ్చిన హీరోగా నీకు వచ్చిన సక్సెస్లు వేరు. యు ఆర్ మోర్ టాక్డ్ అబౌట్. చాలా జుబిలెంట్ గా, చాలా యాక్టివ్ గా, చలాకీగా, మంచి హుషారుగా చేసే మనోజ్ మధ్యలో బాగా సైలెంట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ వైపుకి, మొన్న నువ్వు చేసిన భైరవంలో కూడా చిన్న నెగిటివ్ టచ్ ఉంది ఆ క్యారెక్టర్. క్రికెట్ నెగిటివ్, అతను క్రికెట్ నెగిటివ్. దట్స్ వాట్ ఐ ఆస్క్. ఇది రెస్పెక్ట్ఫుల్ నెగిటివ్. అది ఎలా, హౌ డు యు డిఫైన్ ఇట్? వీడికి వచ్చేసి హీ హాజ్ అ గోల్. అక్కడేంటి డబ్బు జీవితం గడిపేద్దాం అనే దీంట్లో ఉంటుంది. అది అక్కడ అప్పులు, ఈ సెటప్ ఉంటుంది డైలీ. ఇది ఈ లోకాన్ని మార్చేద్దాం ఒక గమ్యంతో వెళ్తున్నాడు. ఇన్ కేసు వీడు చెప్పిందంతా జరిగిందంటే లోకం మంచిగానే ఉంటుంది కదా, ఎక్సెప్ట్ ఫర్ దేవుడు లేడు అనే దానికి కాన్సెప్ట్ కాకుండా వీడు చెప్పిందంతా జరిగిందంటే, ఇన్ఈక్వాలిటీ పోయిందంటే వరల్డ్ ఇస్ గుడ్ కదా. సో ఆ టైంలో ఈ అండ్ నో డీవియేషన్, వేరే 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 ఏవియేషన్స్ కానీ, వేరే దీని కానీ, వ్యసనాలు కానీ ఏది ఉండదు. వీడికి ఈ స్ట్రైట్ బుక్ రావాలి, బుక్ తీసుకోవాలి, లోకాన్ని మార్చాలి. ఇలా కాదు లోకం ఉండాల్సింది. ఈ తరాలు అంతరాలు అన్ని మారిపోవాలి అని మంచి కాన్సెప్ట్ కదా. హౌ కెన్ హీ బి కాల్డ్ విలన్ ఆర్ అని యాంటగనిస్ట్? ఎన్నుకున్న పాత్ విధ్వంసం. సో విధ్వంసతో ఏం తయారవుతుంది? శ్మశానమే అవుతుంది. సో పీస్కు వెళ్ళాలి కదా అనేసి అంటుంది. ఈ పీసు తోటకూర ఇదంతా వరకు కూడా కాదు, కానీ వీళ్ళందరినీ మార్చాలంటే కత్తే సమాధానం అంటాడు. సో దిస్ ఇస్ ద ఇది. వెరీ నైస్. అంటే ఇప్పుడు నీ సక్సెస్ అన్నది సెకండ్ ఇన్నింగ్స్ లో గట్టిగా మాట్లాడుకుంటే భైరవన్ చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. బట్ ఇట్ డిడ్ నాట్ మీట్ ది ఎక్స్పెక్టేషన్స్ దట్ టైం మేబీ అండి. బట్ అకార్డింగ్ టు మై క్యారెక్టర్ అండ్ నాకు పర్సనల్గా నా అప్లాజ్ అండ్ వాట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, నాకు దానికంటే ఎక్కువే వచ్చిందండి. నో యూఆర్ ఎక్సలెంట్. నేను నా రివ్యూలో కూడా చెప్పాను, నీ స్పెషల్ గా నీ గురించి చెప్పా. దాంట్లో ఆ వాయిస్ కానీ, యువర్ ప్రెజెన్స్ ఆన్ ది స్క్రీన్, నువ్వు కెమెరాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ హెవీనెస్, దాన్ని బ్యాలెన్స్ చేసే వాయిస్, డెసిబల్స్ ఆఫ్ సౌండ్, ఇవన్నీ దట్ ఆల్ యాడెడ్ టు ద ఫిల్మ్. అంటే నీ వరకు నువ్వు యాడ్ అయ్యావు సినిమాలో. ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్గా నీ కెరీర్ పరంగా కనుక మనం తీసుకుంటే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మిరాయి సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ని విశ్వప్రసాద్ గారు, తేజ డైరెక్టరు అందరూ దాస్తున్నారు. ఏంటది? నువ్వు కూడా దాస్తావా, ఏమైనా చెప్తావా? రాముడు క్యారెక్టర్ ఎవరు? రావణాసుడికి ఆపోజిట్ అండి. నువ్వు రావణాసురుడా? నువ్వు రావణాసురుడా? 9వ బుక్ వస్తే రావణాసురుడు నేనే కదా. 9వ బుక్ నీ చేతికి అందాలి అంతే, నువ్వే రావణాసురుడు కదా. అల్టిమేట్ పవర్ అయిపోతాను. ఓకే, కానీ రాముడు ఎవరు అని? రాముడు రావణాసురుడికి ఎగ్నెస్ట్ అండ్ ఆంజనేయ స్వామి వారి దేవుడు, సీతామహాసాధ్వి భర్త, దశరథుడి కుమారుడు. చెప్పాలనుకున్నా మీరే చెప్పేశారు అబ్బా. అవన్నీ తెలుసు నాకు. బట్ ఈ సినిమాలో రాముడు ఎవరు అని అడుగుతున్నా. నాకు పేరు వినిపిస్తున్నది. నువ్వేమైనా సాహసం చేస్తావా చెప్పడానికి? భయపడాల్సిందే. అది అంతేనా? చూడాల్సిందే. కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్ ఏదైతే అనుకుంటున్నారో అది కాదు ఎక్స్పెక్ట్ అనుకోండి. ఏమనుకుంటారు అనుకోండి, మేము కూడా అనుకుంటాం, మేము కూడా అనుకోండి. అంతేనా? అంతే. బట్ ఏదైనా సరే రాముడు ఎవరైనా రాముడే అనుకో. రాముడే అంతవరకు ఏం గొడవ లేదు. అండ్ నిన్న కూడా ఎవరో ప్రెస్ మీట్ లో అడిగారు, ఈ రామ అన్నది మొత్తం భారతదేశం అంతా మారుమోగుతుంది కదా, రామనామంతో భారతదేశం ప్రతిధ్వనిస్తుంది. మన రామాలయ ప్రతిష్టాపన అవన్నీ జరిగిన తర్వాత ఇది మీరు యాడ్ అవుతుంది అనుకుంటున్నారా అని వన్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్స్ అడిగారు, విశ్వప్రసాద్. అడిగితే ఆయన మంచిదే కదా యాడ్ అయితే అని అన్నాడు ఆయన. ఇప్పుడు జనరల్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.